అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచార రీత్యా మఖా నక్షత్రం ఫలితాలేంటి, మఖా నక్షత్ర దోషానికి పరిహారాలు ఏంటి, దాని గురించి వివరించేందుకు మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజ సిద్ధపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ముందుగా ఇవాళ ఫ్రెండ్షిప్ డే, మీకు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నమస్తే, అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. అలాగే ఇవాళ మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాము. గోచర రీత్యా మఖా నక్షత్రం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇది దేని సూచిస్తుందండి? గురుభ్యో నమః. ఇక్కడ మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో 10వ నక్షత్రం మఖా నక్షత్రం. ఇది సింహరాశిలో ఉంటుంది. ఈ మఘా నక్షత్రం లేదా మఖా నక్షత్రం మీ అందరికీ కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మొక్కార్తె అంటారు దీన్నే. ఈ నక్షత్రం పేరు మీద వచ్చే కార్తెనే మఖా కార్తె దాని పేరు. యాక్చువల్గా మన వాళ్ళు పలికేటప్పుడు మొక్కార్తె అంటారు. ఎందుకంటే మొక్క పెట్టేటువంటి కార్తె అని అర్థం. అంటే భూమిలో ఒక మొక్కని పెట్టాలి అంటే ఆ సందర్భంలో, అంటే ఆ సీజన్లో పెడతారు దాన్ని. అందుకని దాని పేరు మొక్కార్తె అంటారు. అంటే మొక్క పెట్టే కార్తె అని. మీరు కావాలంటే పల్లెటూరులో మీరు చూస్తే పొగాకు నారు వేసేటప్పుడు కానీ, లేకపోతే మిరప నారు వేసేటప్పుడు కానీ, అది భూమిలో నారుని పీకి నాటేటప్పుడు ఆ మొక్క పెట్టే కార్తెని మొక్కార్తె అంటారు. దానికి సంబంధించినటువంటిది ఈ మఖా నక్షత్రం అన్నమాట. ఆ కార్తెలో వస్తుంది. కాబట్టి ఈ మఖా నక్షత్రం అనేది సింహరాశిలో ఉంటుంది. ఇది మఘా నక్షత్రం, అలాగే మఖా నక్షత్రం వ్యవహారికంలో. దీనికి అధిపతి ఎవరంటే కేతు. ఈ అధిపతి అయినటువంటి కేతు ఎవరైతే ఉంటారో ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి నక్షత్రం. అలాగే దీనికి యొక్క అధిదేవతలు ఎవరు అంటే పితృదేవతలు. అందుకే చూడండి, పంట వేసేటప్పుడు భూమితో పాటుగా మన పూర్వీకులను ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మేము వేసే పంట బాగా పండి అందరికీ గొప్పగా ఉండాలని పితృదేవతలను కూడా గుర్తు చేసుకుంటారు. కాబట్టి మన పూర్వీకులు పిచ్చివాళ్ళుగా మనకి నాలెడ్జ్ ఇవ్వలేదండి, మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. అది కాలగమనంలో ఏమైపోయిందంటే చాలా ఇబ్బంది పడి చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఇదొక పిచ్చి నమ్మకం కింద, మూఢనమ్మకం కింద మారిపోవటానికి కారణం ఎవరంటే మనమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జ్యోతిష్యంలో చెప్పబడిన, జ్యోతిష్యం అంటే అందరూ కూడా ఫల జ్యోతిష్యం అనుకుంటారు. జ్యోతిష్యం అనేటువంటిది ఖగోళ విజ్ఞానము. ఈ ఖగోళ విజ్ఞానంలో చాలా గొప్పగా చెప్పబడినటువంటిది, వేదాంగంగా చెప్పబడింది. సరే, ఇకపోతే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు గోచార రీత్యా ఎలా అంటే రాజకీయ నాయకులకి చాలా గొప్పగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గొప్పగా ఉన్నప్పుడు అధికారం సంపాదించుకోవటానికి అవకాశం దొరికినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రతిరోజు చెప్తున్నాను, చాలా బాగుంది కదా అని వదిలేస్తే అది బాగలేకుండా పోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ పండు ఈరోజు బ్రహ్మాండంగా ఉందిలే, రేపు తిందాం అనుకున్నాం అనుకోండి, రేపటికి అది కుళ్ళిపోతుంది. కాబట్టి బాగున్నప్పుడే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అధికారాన్ని సంపాదించుకునేందుకు చాలా మంచి సమయం అండి. దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అధికారులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో చాలా జాగ్రత్త వహించి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి మంచి దోహదపడేటువంటి సమయం. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అందరూ కూడా. అలాగే చాలామందికి ఈ మఖా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి కొంచెం మూర్ఖమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే మఖా నక్షత్రానికి కొంచెం మూర్ఖమైనటువంటి, ఇవి పట్టుదల అని చెప్పుకునేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఇది కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి మూర్ఖత్వం ఎవరు కూడా పెట్టుకోవద్దండి, వదిలించేసుకోండి. చాలా మంచిది. ఎందుకంటే కాలగమనంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి మంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేటువంటి సమయం ఇది. ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. మంచిగా అధికారం అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దాన్ని సరైన విధి నిర్వహణ చేయడం ద్వారా ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మరో కాలర్ రెడీగా ఉన్నారు, గుంటూరు నుంచి పద్మజ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. మా పాపది 14/12/1997 ఆదివారం రాత్రి 8:05 ఓకే, రాత్రి 8:05. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు దగ్గర ఊరేనండి. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? వివాహం గురించి, ఉద్యోగం గురించి. ఓకే. ఏం పేరమ్మా పాప పేరు? పాప పేరు కీర్తి అండి. కీర్తి. ఈ పాప జన్మ లగ్నం వచ్చేసి
ఈమెది కర్కాటక లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం, 4వ పాదం. నక్షత్రం మంచి నక్షత్రం. లగ్నంలో నుంచి 2వ ఇంట్లో రాహు, అలాగే జాతకంలో పంచమంలో రవి, 6వ ఇంట్లో బుధుడు, సప్తమంలో గురువు కుజుడు శుక్రుడు, అలాగే అష్టమకేతు, 9వ ఇంట్లో చంద్రుడు, 12వ ఇంట్లో చంద్రుడు, 9వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. అయితే సహజంగా కీర్తి యొక్క జాతకాన్ని ఇక్కడ చూసినట్లయితే జాతకంలో ప్రతి మనిషిలోనూ చిన్న చిన్న లోపాలు ఉంటాయమ్మా. ఈ లోపాలని మన వ్యక్తిగతంగా వాటిని బాగు చేసుకుంటే గొప్ప లక్షణాలు మనలో ఉంటాయి. వాటిని కాకుండా మనకున్న చిన్న చిన్న లోపాలని ముందు పెట్టుకుంటే దానివలన మన మంచి లక్షణాలు పోతాయి. కాబట్టి దయచేసి కర్కాటక లగ్నం వాళ్ళకి సహజంగా ఆ లగ్నానికి ఉన్నటువంటిది ఏమిటంటే అది పునర్వసు నక్షత్రంలో ఉంది, మంచి తెలివితేటలు ఉన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మంచి లక్షణాలు వెనక ఉండిపోయినాయి, వాటిని ముందుకు తెచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, అందులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. గురు శుక్రులు ఇద్దరు కూడా సప్తమంలో ఉన్నారు. ఇక్కడ కుజదోషంగా చెప్పబడుతుంది, ఎందుకంటే సప్తమంలో శుక్రుడు ఉన్నందువల్ల, అలాగే ఉచ్చస్థితిలో కుజుడు మహాయోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా గురుమంగళ యోగంగా ఉండవలసింది శుక్రుడు ఉండటం వల్ల అది కుజదోషంగా మారిపోయింది. దీనివల్ల ఏంటంటే ఎవరు చూసినా జాతకానికి దోషం ఉంది కదా అని చెప్పేసి పక్కన పెడతారు తల్లి. కానీ సరైనటువంటి అంటే మీరు జాతకాలు చూసుకునే అలవాటు ఉంటే అబ్బాయిది కూడా సరైనటువంటి జాతకం కానీ చూడగలిగితే వాళ్ళిద్దరికీ బాగానే ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు జరుగుతున్న దశాంతర దిశల రీత్యా వివాహం ఇప్పటికే ఆలస్యమైంది, నేను కాదని చెప్పను. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నెక్స్ట్ మే తర్వాత మీరు ప్రయత్నం చేసి చూడండి. అలాగే మరో కలర్ వరంగల్ నుంచి కవికుమార్ గారు. హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. గురువు గారు, మా బాబు జాతకం గురించి చెప్తారేమో, భవిష్యత్తు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19 జనవరి 2012 సాయంత్రం 6:14 పుట్టింది. ఏ ఊర్లో పుట్టారండి? వరంగల్ మట్టెవాడ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలి చెప్పండి. బాబు భవిష్యత్తు ఎట్లుంటది? ఇప్పుడు తను 9th క్లాస్, ఫ్యూచర్ లో ప్రభుత్వ ఉద్యోగం ఇట్లా ఏమైనా ఉన్నదా తెలుసుకుందామని. ఓకే, గురువు గారు చెప్పండి. నమస్తే అండి. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం కర్కాటకం, రాశి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం, 4వ పాదం. జన్మజాతకంలో లగ్నం నుంచి 2వ ఇంట్లో వాక్స్థాన కుటుంబ స్థానంలో కుజుడు, అలాగే 4వ ఇంట్లో విద్యాస్థానంలో శని ఉచ్చస్థితిలో, అలాగే పంచమంలో చంద్రరాహుల యొక్క కలయిక, అలాగే 2 కూడా చంద్రుడు రాహు నీచ స్థితిలో, అలాగే 6వ ఇంట్లో బుధుడు, సప్తమ రవి, అష్టమ శుక్రుడు, 10వ ఇంట్లో గురువు, అలాగే ఏకాదశంలో కేతు. ఇక్కడ 4వ ఇంట్లో శనితో పాటుగా గురువు దశమ స్థానంలో, భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ విద్యాస్థానాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఇది కొంచెం మనం గమనించవలసి, అయితే పరివర్తన యోగం ఉన్నది కాబట్టి అది పర్వాలేదు. ఈ అబ్బాయికి నేనేం చెప్తానంటే సార్, చక్కగా టెక్నాలజీతో పాటుగా వేద జ్ఞానం కూడా తెలిసి ఉంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్కి. అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి అడిగారు. ఇక్కడ ధనస్థానంలో మిత్రరాశిలో కుజుడున్నాడు కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో దశమాధిపతి ఉన్నందువల్ల అది ఉపయోగకరంగానే ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. టెక్నాలజీతో పాటుగా నేను మళ్ళా చెప్తున్నాను, వేద జ్ఞానం కూడా తెలిసి ఉంటే కొద్దో గొప్పగా ఏదైనా ఒక వేదం గురించి, వేదాలు 4 కదా, ఆ 4ట్లో ఏదైనా ఎక్కడైనా చదివించుకోవచ్చు. అలాంటిది ఏదైనా చెప్పేవాళ్ళు కానీ గురువులు కానీ దొరికితే ఈ అబ్బాయి అదృష్టవంతుడు. అది ప్రయత్నం చేసి చూడండి. అలాగే భవిష్యత్తులో సరే పెళ్ళి, సంతానం ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి అప్పుడు చూడొచ్చు. కానీ మంచిగా చదువుకునే యోగం, విద్యాస్థానంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది కాబట్టి శాసమహాపురుష యోగం, పరివర్తన యోగం కలిగి గురువు యొక్క దృష్టిలో ఉన్నది కాబట్టి శని, దానివలన మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే కుజుడికి కూడా ఆ గురువు యొక్క పంచమ దృష్టి ఉండటం, గురువు కుజుడింట్లో ఉండటం, ఇలా చాలా మంచి కారణాలు కొన్ని ఉన్నాయి. జాతకం చూడంగానే ఆహా ఓహో అనకపోయినా అక్కడ ఉన్నటువంటి యోగాలు, పరివర్తన యోగాలు, గురువు యొక్క స్థానము, గురువు ఉన్నటువంటి స్థితి, అది ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే బాగుంటుంది. ప్రయత్నం చేయమని చెప్పండి. బాగా చదివించుకోండి. చిన్న చిన్న ఆరోగ్య విషయాలు ఇబ్బంది కలుగుతాయి, బలహీనంగా ఉండేదానికి, న్యూరో సంబంధమైన ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. వాటికి తగిన డాక్టర్ని చూపించండి, మంచి బలంగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే మరో కాలర్ అనకాపల్లి నుంచి రాము గారు. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి.
నమస్తే అండి, గురుగారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 7/7/1967 సార్. 7767. అదే శుక్రవారం నైట్, తెల్లవారు శనివారం చెప్పారు. తెల్లవారు 4:45 అప్పుడు మీరు శనివారమే చెప్పాలి. 4:45 అంటే అప్పుడు 8వ తారీఖు అవుద్ది. అది 4:45 సార్. 8 జూలై. ఏ ఊర్లో పుట్టారండి? మేము నర్సీపట్నంలో పుట్టామండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలండి? ఇంతకాలం కూడా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతున్నాయి. ఆర్థికంగా బాగోలేదండి. ఆర్థిక సమస్యలు పోవట్లేదండి. కానీ నేను బ్యాంక్ వాడిని కదా సార్, లోన్ కూడా ఇవ్వడానికి. మీకు బ్యాంక్లో ఉద్యోగం కూడా లేదు నాకు. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 2వ పాదం. అయితే జన్మజాతకంలో రవి బుధులతో పాటు చంద్రుడు ఉన్నాడు. భద్రయోగం ఉన్నప్పటికీ కూడా 2వ ఇంట్లో గురువు ఉంది. అలాగే ఇక్కడ సంతాన స్థానంలో కుజకేతువుల వలన ఇక్కడ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటానికి, అలాగే 10వ ఇంట్లో శని ఉండటం, ఇది చాలా కారణాలు ఉన్నాయి. గురువు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి దశమాధిపతి మీకు కొద్దో గొప్ప ముందుకు జీవితాన్ని నెట్టుకెళ్ళటానికి గల అవకాశం. ప్రస్తుతం శుక్రమహాదశలో చంద్రుడు జరుగుతున్నాడు, శుక్రుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ జన్మజాతకంలో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి మీరు ఏదైనా అమ్ముకుంటే తప్ప కుదరదు సార్. ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది. ఈ శుక్రుడు వ్యయాధిపతి అయి పంచమాధిపతి అయి ఉన్నందువల్ల, పంచమ స్థానంలో కుజకేతువులు ఉన్నందువల్ల ఇది సంతాన దోషంగా ఏర్పడుతుంది. సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనతో పాటుగా మీరు ప్రతినిత్యం కూడా ఇంట్లో ఒక పాలు ఇంట్లో మీ యొక్క దైవ మందిరంలో ఉంచి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోండి. దానివల్ల మీకు విశేషమైన ఫలితం ఉంది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అది చేయండి. తప్పకుండా ఏదో ఒక అవకాశం మీకు మీ ఆర్థిక సమస్యను తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ శుక్రదశలో కొద్దిగా సమయం పడుతుంది సార్. ఇంకా అంటే రాత్రికి అయిపోతాయని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. 2027 సెప్టెంబర్ దాకా ఆల్మోస్ట్ రెండేళ్ల సమయం, అంటే 2 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు కొంచెం ధైర్యంగా ముందుకు తీసుకురండి. తర్వాత ఏదో ఒక రూపంలో మీకు ఆ అవకాశం కలిసి వస్తుంది. మరో కలర్ గుంటూరు నుంచి రాజేశ్వరి గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు రాజేశ్వరి దేవి అండి. 2002 ఆగస్ట్ 14 అండి. ఆగస్ట్ మరొకసారి 14 చెప్పండి. 15 ఎర్లీ 7. కాదమ్మా, మీ సిగ్నల్ కట్టే వస్తుంది. ఆగస్ట్ 14 సంవత్సరం 2002 అండి. 2002. ఎన్ని గంటలకి? ఉదయం 7 గంటలకండి. ఉదయం 7 గంటలు. 7 గంటలకు. ఏ ఊర్లో పుట్టారమ్మా? గుంటూరులోనేనండి. ఏం తెలుసుకోవాలి తల్లి? అంటే హెల్త్ ఇష్యూస్ కానీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి. హెల్త్ ఇష్యూస్ గురించి. హెల్త్ ఇష్యూస్ కోసమా? హెల్త్ కొంచెం సరిగా ఉండదండి. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసమ్మా ఈ జాతకానికి సింహలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, స్వాతి నక్షత్రం 1వ పాదం, సంపూర్ణమైన కాలసర్పయోగంతో పాటుగా కుజదోషం ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ గురు మహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు. ఈ గురుదశ గురు వ్యయంలో కుజుడితో కలిసి ఉండటం ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే. ఇక్కడ ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగానికి ప్రతి ఆదివారం లేదా ప్రతి నిత్యమైనా సరే పర్వాలేదు, మీరు దీపం పెట్టుకునేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టుకోండి, లేదా నూనెలో లెమన్ ఎసెన్స్ దొరుకుతాయి, అది కలపండి, ఇంట్లో పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంట్లో వెలిగే దీపంలో లెమన్లో మనకి చాలా బ్యాక్టీరియా చచ్చిపోయేదానికి, వైరస్ చచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి బ్రీత్, మనం మంచి అంటే బ్రీత్ తీసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది ఇంట్లో ఉన్నప్పుడు. కాబట్టి దానివలన మనకున్నటువంటి కొన్ని వ్యాధులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇది అబద్ధం కాదు. పూర్వీకులు ఊరికి పిచ్చోళ్ళే నిమ్మకాయ దీపం పెట్టమని లేదు. పెట్టమంటే అలా పెట్టేసి వెళ్ళిపోవటం కాదు, ఆడ కొద్దిసేపు అయినా కూర్చోవాలి. అందుకని ఇంట్లో పెట్టుకోండి. చాలామంది ఇంట్లో పెట్టకూడదు, గుళ్ళో పెట్టాలి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ సౌకర్యం అది. ఎందుకంటే భగవంతుడు నాకు ఇది చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే నీ సౌలభ్యం కోసం, నీ సౌకర్యం కోసం భగవంతుడు నీ దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే నీలోనే ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మశక్తిని పెంచుకోవటం కోసం, ధైర్యం పెంచుకోవటం కోసం తప్పకుండా ఇది చేసుకో. దానివలన డాక్టర్ దగ్గర చూపించుకోండి, తగిన మందులు తీసుకోండి. వాటితో పాటుగా ఆధ్యాత్మికంగా మనసు బలంగా ఉంటే, క్యాన్సర్ని కూడా 20 ఏళ్ళు జయించిన వాళ్ళు ఉన్నారమ్మా. మనసు బలంగా ఉండాలి. మనసు బలహీనంగా ఉన్నాడు నెల రోజులు చచ్చిపోయినాడు ఉన్నాడు కదా. అందుకే చెప్తారు, ధైర్యం ఉన్నటువంటి వాడు క్యాన్సర్ ఉన్నవాడు బ్రతుకుతాడు, పిరికోడు అల్సర్ ఉన్నా చచ్చిపోతాడని కదా. కాబట్టి మానసిక ధైర్యం అనేటువంటిది ముఖ్యం. దాన్ని మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. చిన్న చిన్న వాటికి భయపడకండి. ఎందుకంటే ప్రాణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దేహం ఉన్నంత వరకు
రోగం అనేది ఉంటూనే ఉంటుంది. కానీ చిన్న చిన్న వాటికి భయపడుతూ మాత్రం ఉండకండి. ఈ యొక్క పరిహారం చేసుకోండి. అలాగే మంచి డాక్టర్ చూపించుకొని మంచి మెడిసిన్ తీసుకోండి. అలాగే మరో కాలర్ సికింద్రాబాద్ నుంచి నాగరాజ్ గారు. హలో గురుగారు. హలో, నమస్తే అండి, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2011 ఫస్ట్ మంత్ 24 జనవరి 2011. ఎన్ని గంటలకండి? నైట్ 2 o'clock అండి. తెల్లవారితే అది సోమవారమేనా? అవునండి. ఏ ఊర్లో పుట్టారు? సికింద్రాబాద్ అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? బాబు ఇప్పుడు 9th క్లాస్ అవుతుంది. స్టడీ ఎట్లా ఉంటుంది? ఓకే, కొంచెం మా మొండి లెక్కలు కూడా చేస్తున్నాడు. అందరం చేసినవే ఆ వయసులో, మీరు చేయలేదా? మరి అలాంటప్పుడు ఆ వారసత్వం DNA ఎక్కడికి పోతుందండి? కాబట్టి దాని గురించి భయపడకండి. ఓకే, వృశ్చిక లగ్నం అలాంటిది, కొంచెం చిన్నగా మొండిగా ఉండేది, DNA అలాంటిది. మనం ఏం చేద్దాం చెప్పండి? ఇక్కడ లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం, రాశి కన్యా రాశి, ఉత్తర ఫల్గుని నక్షత్రం 3వ పాదం. జాతకంలో లగ్న శుక్రుడు, అలాగే 2వ ఇంట్లో బుధరాహువులు, 3వ ఇంట్లో శని కుజులు, చాలా రవి కుజులు, చాలా ధైర్యవంతుడు అనమాట. పంచమంలో గురువు ఉన్నాడు, గురువు లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే శని చంద్రుల్ని కూడా గురువు చూస్తూ ఉన్నాడు పంచమ దృష్టితో. అలాగే ఇక్కడ అష్టమంలో కేతు ఉన్నటువంటి జాతకం. అయితే ఈ జాతకంలో ప్రస్తుతం కుజమహాదశ జరుగుతూ ఉండటం, కుజుడు 3వ ఇంట్లో లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం, దీనివలన ఏమవుతుందంటే చాలా ధైర్యంగా ఉన్నందువల్ల ఆ ధైర్యం మనకి మొండిగా అనిపిస్తుంది, అలాగే కష్టంగా అనిపిస్తుంది. వాడి యొక్క ప్రవర్తన కొంచెం ఇబ్బంది కలుగజేస్తుంది. కుజదశ అంతా కూడా, ఈ కుజదశ 2030 వరకు ఉంటుంది. తప్పదు మీకు. అంటే వాడు కాలేజీకి వెళ్ళి వాడు చదువుకొని కుర్రవాడు ఒక స్థితికి వచ్చేంత వరకు కూడా ఆ మొండితనం ఇప్పుడు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో అది తప్పదు. అందుకని ఈ కుజుడు యొక్క దీన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ హనుమంతుడి కానీ ఏదో ఒక రూపంలో ఆ కుర్రవాడికి పరిచయం చేయండి. దానివల్ల అతను తనకున్నటువంటి ఈ పట్టుదల, కోపం వీటన్నిటినీ కొంచెం తగ్గించుకొని ఆలోచించుకునే వయసు. ఎందుకంటే ఇప్పుడు పెరిగేటప్పుడు, ఇప్పుడు చిన్నవాడే కదా, 14 ఏళ్లవాడు, కౌమార స్థితిలో ఉన్నటువంటి వాడు, ఇప్పుడే హార్మోన్ స్టార్ట్ అయ్యేటువంటి వయసు. ఇప్పుడు పిల్లలు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారండి. ఎందుకంటే ఆ స్టేజ్ దాటి వచ్చినప్పుడు ఆ 8-9 తరగతిలో నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు, అలాగే మీ అందరికి కూడా తెలుసు, ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ వయసు అలాంటిది. మీ యొక్క వృత్తి నిర్వహణలోనో లేకపోతే మీ జీవన విధానాల్లో బ్రతుకు ఆరాటంలో పరిగెత్తే దీంట్లో మా వాడికి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, వాడికి ఫీజు కట్టాలన్న దాంట్లో మనం ఆ వయసులో ఎలా ఉన్నాం అన్నది అందరం మర్చిపోతాం. కాబట్టి అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అప్పుడు తిండి యొక్క ఎనర్జీ వేరు, ఇప్పుడు తిండి యొక్క ఎనర్జీ వేరు. దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది. ప్రతి తల్లిదండ్రులు కూడా అందరూ చదువుకుంటున్నారు, అందరికీ కొద్దో గొప్ప చాలా జ్ఞానం ఉంటుంది. కొద్దో గొప్ప అంటే ఎందుకు చెప్తున్నా, చాలా జ్ఞానం అంటున్నారు, మళ్ళీ కొద్దో గొప్ప అంటే కొద్దో గొప్పలోనే చాలా గొప్పగా తెలుసుని. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా ఈ వయసులో కౌమార స్థితి నుంచి యవ్వనానికి వచ్చేటువంటి సమయంలో బిడ్డలందరూ అలాగే ఉంటారండి. కాబట్టి ఆ యొక్క హార్మోన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లల్ని మనం గద్దించటమో లేకపోతే వాళ్ళ మనసును నొప్పించటమో లాంటిది కాకుండా, ఇక మీదట అందుకే చెప్తారు, చిన్నప్పుడు 5 సంవత్సరాల వరకు బిడ్డలు తల్లిదండ్రులకి మహారాజులా చూడాలట. 5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇలాగే అంటే ఆడపిల్లలైతే వాళ్ళు 12 సంవత్సరం వరకు, అదే మగపిల్లవాడైతే 16 సంవత్సరాల వరకు వాడికి పని చెప్పి ఖచ్చితంగా వాడికి అన్నీ నేర్పించాలట. ఆ 16 నుంచి లేదా ఆడపిల్లలకు 12 నుంచి తల్లి స్నేహితురాల్లాగా, తండ్రి 16 నుంచి మగబిడ్డకి స్నేహితుల్లా ఉండాలట. అలా ఉండగలిగితేనే పిల్లల్ని అర్థం చేసుకోగలమని పూర్వీకులు ఏనాడో చెప్పారు. కానీ అది ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కావట్లేదండి. అందరూ కూడా మా వాడు మొండిగా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పిల్లలు పోల్చుకుంటున్నారు స్కూళ్ళల్లో, వాళ్ళ స్థాయి ఇంత, వీళ్ళ స్థాయి. అలాంటివి మాత్రం వద్దండి. మీరు దయచేసి పిల్లలకి రియాలిటీలో ఉండేటట్టుగా, ప్రతి పిల్లలు మీ వాళ్ళే కాదు, నా వాళ్ళే కాదు, అందరూ కూడా పిల్లలు మొండి వాళ్ళుగా ఉన్నారు అని అంటున్నారు. దానికి కారణం మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ మొండితనానికి కారణమైనటువంటి దాని నుంచి వాళ్ళకి ఏదో ఒక యావగేషను లేకపోతే ఏదో ఒక మ్యూజిక్ క్లాసు లేకపోతే ఇంకొకటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎంకరేజ్ చేయండి. తప్పకుండా బాగుంటాడు. ఈ కుజదశ ఉన్నంత వరకు కొంచెం ఆ కుర్రవాడు
కొంచెం పట్టుదల మొండితనం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంతుడిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ లేదా గణపతిని కానీ పరిచయం చేయండి. ఖచ్చితంగా పరిచయం అంటే నా ఉద్దేశం హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వటం కాదు, ఆ గుడికి తీసుకెళ్ళమని. కాబట్టి దయచేసి అది చేస్తే తప్పకుండా బాగుంటాడు. ఇక మరో కాలర్ వరంగల్ నుంచి కరుణాకర్ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను వరంగల్ నుంచి, నా పేరు కరుణాకర్ అండి. మా అబ్బాయి గురించి అండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/3/97 రాత్రి 7:03 నుంచి 7:05 మధ్యలో అండి. ఏ ఊర్లో పుట్టారండి? వరంగల్. ఓకే, ఏం తెలుసుకోవాలి? ఉద్యోగము, వివాహం గురించి అండి. అలాగే గురుగారు చెప్తారు. నమస్తే అండి కరుణాకర్ గారు. నమస్కారం అండి, మీ పాదాభివందనాలు. అయ్యో, అంత పెద్ద మాట. భగవంతుడికి పాదాభివందనలు, తల్లిదండ్రులకు పాదాభివందనాలు, గురువుకి నమస్కారమే. ఇలాగా లగ్నం వచ్చేసి ఇక్కడ కన్యా లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో చంద్రరాహుల యొక్క కలయిక, అలాగే పంచమంలో గురువు, సప్తమంలో పంచగ్రహ కూటమి ఉన్నది, అలాగే వ్యయంలో కుజుడు ఉన్నారు సార్. ఈ జాతకాన్ని ఎవరికన్నా చూపిస్తే పిల్లనీరు సార్, దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఆస్తులున్నా. కాబట్టి మీకు తెలిసినటువంటి ఆడపిల్ల లేదా మీకు తెలిసినటువంటి మీ కుటుంబాల్లో దొరికేటువంటి వ్యక్తిగతంగా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఆర్థికంగా కొంచెం తగ్గున్నా కూడా పర్వాలేదు, మీరు అలాంటి అమ్మాయిని చూడండి. లేకపోతే ఈ జాతకం నాలాంటి వాడి దగ్గరికి తెచ్చినా ఇది వదిలేరా బాబు, మీ అమ్మాయి గొంతెందుకు కోస్తావు అని అనేస్తారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే సప్తమంలో పంచగ్రహ కూటమి ఉండటం, దీన్ని చూడంగానే లగ్నంలో చంద్రరాహులు ఉన్నందువల్ల పిల్లని ఇయ్యద్దురా అని చెప్తారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాల్లో మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ సొంత వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఉద్యోగానికి సంబంధించినంత వరకు దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచంలో ఉన్నందువల్ల దీనికి ఇంకొక కారణం అన్నమాట. అంటే ఉద్యోగంలో ముందుకు వెళ్ళేదానికి పాపం చాలా కష్టపడతాడు. అయితే ఇప్పుడు సమయం మంచి సమయం కాబట్టి ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా ఉద్యోగం అనేది, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ముందుకు వెళ్ళేదానికి, లేదా ఉద్యోగం దొరక్కపోతే రేపు అక్టోబర్ 4 తర్వాత ఏదో ఒక రకమైనటువంటిది. అంటే చాలామంది అనుకుంటారు, నేను చాలా ఎక్కువ చదువుకున్నాను సార్, నా చదువుకి తగ్గ ఉద్యోగం రాలేదు అని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఆగిపోకండి. దయచేసి ఏదో ఒకటి దొరికినప్పుడు అందులో నిలబడి ఆకాశాన్ని, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను, ఆకాశం అందుకోవటానికి మన వాళ్ళు చాలా ఏళ్ళు పట్టింది కదా. ఆకాశాన్ని ఎవరు అందుకోలేరు, కాకపోతే చంద్రుడి మీదకి వెళ్ళారు, కొంచెం దూరం వెళ్ళారు. ఆకాశాన్ని అయితే ఎవరు అందుకోలేరు కదా, విశ్వాన్ని ఎవరు అందుకోలేరు కదా. కాకపోతే మెట్లుగా ఒక్కొక్క స్థానాన్ని దాటుతూ వెళ్తాం కాబట్టి అది చిన్న ఉద్యోగమైనా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పండి. అలాగే మరో కాలర్ చిత్తూరు నుంచి హరిచరణ్ గారు. హలో. హలో, అబ్బాయి గురించి తెలుసుకుంటాం అనుకుంటాను మేడం గారు. నమస్కారం మేడం గారు. నమస్తే అండి, చెప్పండి అమ్మా. అబ్బాయి గురించి తెలుసుకుంటామని. ఓకే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 93 డేట్, తేదీ 25/6/93 రాత్రి 11:59 ఏ ఊర్లోమ్మా? చిత్తూరు. ఏం తెలుసుకోవాలా? అబ్బాయి గురించి, పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఓకే అమ్మా. ఇక్కడ జన్మలగ్నం వచ్చేసి మీనలగ్నం, రాశి వచ్చి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 4వ పాదం. సప్తమ స్థానంలో గురువు, సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడమ్మా. వివాహానికి సమయం ఉంది తల్లి. అయితే ఇప్పటికే లేట్ అయింది కదా, 31 వచ్చేసినాయి కదా, 31, 32 అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దశాంతర దశల్లో సమయం పడుతుందమ్మా ఇంకా, ఎందుకంటే పిల్ల దొరకడం కష్టమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న రాహులో శని వలన కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వివాహానికి సమయం ఉంది. ఎంత సమయం ఉంది గురుగారు అంటే 1.5 సంవత్సరం సమయం ఉంది. అంటే అమ్మ అప్పటికి మా వాడికి 33, 34 వస్తాయి కదా, తప్పదు. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అలాగే సంబంధం రేపు జూన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ జూన్లో దొరుకుతాయి కాదని నేను చెప్పను. సరైన సంబంధాన్ని చూసుకోండి. లేదంటే మాత్రం 2027 ఏప్రిల్ దాకా ఆగాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం చూడండి. అయితే దీనికి పరిహారంగా రాహులో శని జరుగుతుంది కాబట్టి కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకోండి. దానివలన మంచి ఫలితం ఉంటుంది. కాలభైరవుడిని ఆరాధన లేదా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం లాంటిది చేయండి.
అలాగే గురువుగారు ధన్యవాదాలు. మరి రేపు దేని గురించి మాట్లాడుకో? మఖా నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం పుబ్బా నక్షత్రం అంటామా దీన్ని. కాబట్టి పూర్వ ఫల్గుని నక్షత్రం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. అలాగే ధన్యవాదాలు గురు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.